ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకును ప్రైవేసివ్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మంచిది. ఈ సమయంలో మరి పార్వతీపురం పార్వతమ్మ గారు మొన్నటి కాల సమయంలో ఒక వీడియో చేశారు. ఆ వీడియో నాగవల్లి నది గురించి చేసి, నాగవల్లి నది శ్రీకాకుళంలో పుట్టింది, మా బలరాముడు నాగలతో గుచ్చితే వచ్చిందని చెప్పారు ఆవిడ. అయితే దాని మీద నేను వీడియో చేసి చరిత్రలో చూసి చరిత్రను పరిచయం చేశాను. చరిత్రలో ఒడిశా రాష్ట్రంలో నాగవల్లి నది పుట్టి ప్రవహించి శ్రీకాకుళం కలుపుకుని బంగాళాఖాతంలో చేరుతుందని ఉంది. గూగుల్లో చర్చించి చూసి చరిత్ర ఆమెకు నేను చెప్పాను. తర్వాత ఆమె చేసిన వీడియో కింద మన వాళ్ళు సహోదరులు కొంతమంది కామెంట్ పెట్టారంట. అందులో బైబిల్లో బలరాముడు లేడు పార్వతి అని పెట్టారంట. దానికి బైబిల్లో బలరాముడు ఎందుకుంటాడు, బైబిల్లో ఏముంటాయో చెప్తాను వినండి అని ఈవిడ మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, మీరు వినండి ఏం మాట్లాడారు, వినండి. బైబిల్లో బలరాముడు ఉండడు, ఏముంటాయో చెప్తుంది ఇప్పుడు. నేను చెప్పను. బైబిల్లో ఉన్నవన్నీ రోజు కూతురు గురించి, దావీదు మంచివాడి గురించి, మంచివాడి పేజీలు ఏదో దిగువాలి ఏదో ఒకటి. పేర్లు మన రోజు కూడా లేవు. తర్వాత ఇంకెవరు కొద్దిగా మధ్యల గురించి ఏంటి ఏదో ఉన్నాయి కదా, వీళ్ళు ఉంటారు బైబిల్లో. బైబిల్లో బలరాముడు ఎందుకుంటాడు, వీళ్ళు ఉంటారు, వీళ్ళు లోతు కూతుళ్ళు ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. పార్వతమ్మ గారు, మీరు సంగతి ఏదుందో అది ఎప్పుడు మాట్లాడరు. బైబిల్ని కించపరిచి బైబిల్ మీద ఆధారపడి కొన్ని కోట్ల ప్రజలు ఉన్నా ఆ దేవుడిని ఆరాధిస్తున్న ఆ దేవుడిని అస్తమాటు కించపరచడం, ఆ యొక్క ధర్మాన్ని లేకపోతే ఆ మార్గాన్ని మీరు కించపరచడం తప్ప మీకు వేరే పని లేదు. ఓకేనా? బైబిల్ గ్రంథంలో అవి తప్పేముంటాయని అంటున్నారు. సో మీ గ్రంథం ఎప్పుడైనా చదువుతావా పార్వతి? మీరు చదువుతారు ఎప్పుడైనా మీ గ్రంథంలో ఏమున్నాయి చెప్తాను చూడు ఒకసారి. బైబిల్లో మనుషులు చేసిన అతిక్రమాలు ఉన్నాయి, మనుషులే చేసిన పాపాలు ఉంటాయి. అవి పదే పదే ఎత్తి చూపిస్తారు. మీరు మీ గ్రంథాల్లో మీ దేవుళ్లే చేసినవి చూడండి. దేవి భాగవతం 9వ స్కందము 22లో 23 అధ్యాయము 13 నుండి చూస్తే, తులసి శంఖచూడు భార్య, తులసి ప్రతివ్రత అయితే శంఖచూడుని చంపలేక విష్ణువు తులసమ్మను పాడు చేసేస్తాడు. దేవుడు మీ దేవుడు. ఓకేనా? తర్వాత మత్తి పురాణం 3వ అధ్యాయము 31 నుండి 44 శ్లోకాలు చూస్తే, ఈ సృష్టిని చేసాడని మీరు నమ్ముతారు చూడు, మీ దేవుడు కన్న కూతుర్ని పాడు చేస్తాడు, బ్రహ్మ సరస్వతిని పాడు చేస్తాడు. ఓకేనా? తర్వాత బ్రహ్మపురాణం ఉత్తరార్ధం 22వ అధ్యాయము 1 నుండి 44 చూస్తే, తల్లి కొడుకులు శోభనం లేదా వివాహం లేదా మానభంగం, ఇవి బైబిల్ గ్రంథంలో వాళ్ళు మనుషులు చేశారు. మీ గ్రంథాల్లో మీ దేవుళ్ళు చేస్తున్నారు. పార్వతి గారు, ఒకసారి చదవండి. మీ గ్రంథాలు చదివితే ఇలా మాట్లాడరు మీరు. మీ గ్రంథాలు ఒకసారి చదివితే మీరు ఇలా మాట్లాడతారు. తల్లి కొడుకులు ఎవరు? సనాజ్ఞాతుడు మహి, తల్లి కొడుకులు మరి అది చూసుకోండి. తర్వాత బ్రహ్మాండ మహాపురాణం 74:38 శ్లోకాలు. మమత బృహస్పతి అంటే ఎవరు? అన్న వదిన. మీరు అన్నారు చూడు, బైబిల్ గ్రంథంలో తండ్రి కూతుళ్ళని, అన్న మరిది వదిన అని అన్నారు కదా. వాళ్ళ మనుషులు మీరు వీళ్ళని ఏం చేస్తారు? దేవుళ్ళలాగా మీరు ఆరాధిస్తారు. వీళ్ళు చేస్తున్నారు. ముందు గ్రంథం చదివితే తెలుస్తుంది నీకు. అర్థమవుతుందా పార్వతి గారు? పద్దాక బైబిల్ గ్రంథం మీద ఆ రకంగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు మీ యొక్క మార్గాన్ని కించపరిచిన వాళ్ళు, మిమ్మల్ని అన్న వాళ్ళని ఎవరినైనా మీరు అన్ని ప్రశ్నించినా బాగుండేది. పద్దాక ఇలా మాట్లాడుతున్నారు చూసారా, మీ వాళ్ళు దేవుళ్లే చేస్తున్నారు. అయ్యి బాబోయ్, ఎంత ఘోరమో చూడు. మరి దేవుని పిల్లలారా, మరలా ఏం మాట్లాడారంటే, బైబిల్ గ్రంథంలో స్త్రీలకి ఎటువంటి స్థానం లేదు. ఒకవేళ వీళ్ళు మాట్లాడితే గనక డబ్బు కోసమే మాట్లాడాలి తప్ప బైబిల్ గ్రంథంలో వీళ్ళకి స్త్రీలకు విలువ అంటూ లేదని మాట్లాడారు వీడి. ఒకసారి మీరు వినండి ఒకసారి. ఏంటమ్మా పార్వతమ్మ గారు, బైబిల్ గ్రంథంలో లేడీస్ కి చోట్లేదా? మా దేవుడు లేడీస్ కి రైట్స్ ఇవ్వలేదా బైబిల్ గ్రంథంలో? తెలుసా? బైబిల్ చదవలేదు కదా మీరు. చదివితే ఇలా మాట్లాడరు. ఏదో మిడిమిడి జ్ఞానంతో మీద మాటలు, మీ వాళ్ళలో కొన్ని మాటలు మీకు చెప్తే ఆ మాటలు అట్టుకుని ఊరేగుతూ వచ్చి వీడియో చేస్తూ ఉంటారు పద్దాకని. అర్థమైందా? బైబిల్ గ్రంథంలో స్త్రీలైన వారిని దేవుడు ఎంత గౌరవించాడో, ఎంతగా ఆయన సేవా పరిచయలో వాడుకున్నాడో మీకు తెలియదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన ఆ కొరింథీ సంఘానికి పట్టుకున్న మాట వేలాడుతూ, ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదంటారా?
దెబోరా ఉంది బైబిల్లో, చదవండి. న్యాయాధిపతుల్లో దెబోరా గారు, యాయేలు గారు, సారమ్మ గారు, ఎస్తేరు గారు, రూతమ్మ గారు, బోళ్ళు మంది వాడబడ్డారమ్మా దేవుని పరిచర్యలో. హోల్దా ప్రవక్తలుగా ఉన్నారు, సేవకురాండ్లుగా ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళుగా ఉన్నారు. ఆడపిల్లకి ఎంతో విలువిచ్చాడు. కానీ మీరు ఒక నిజం తెలుసుకోకుండా మాట్లాడేసారండి పార్వతమ్మ గారు. ఆ నిజం ఏంటో మీకు చెప్తాను. స్త్రీలకు ఎవరు విలువ ఇవ్వలేదు, ఏ గ్రంథంలో లేదో, ఏ దేవుడు ఇవ్వలేదు. చూడు ఒకసారి. నారద పురాణము ఉత్తరార్ధం 24 నుండి 46 శ్లోకాలు చూడమ్మా పార్వతి గారు. నారద పురాణంలో స్త్రీ గురించి ఏమన్నారు తెలుసా మీ గ్రంథాల్లో? మీ దేవుడు స్వేచ్ఛగా ఉండే స్త్రీ నరకంలో పడుతుందంట. స్వేచ్ఛ అంటే ఏంటి? చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు, వంట రూముకే అంకితం స్త్రీ, మొత్తం లోపలే 4 గోడల మధ్యలో. ఈ రకంగా వచ్చి మీలా కూడా వీడియో చేసి మాట్లాడకూడదు, నాలాగా వీడియో మాట్లాడకూడదు. మీ గ్రంథంలో స్త్రీలకి దేవుడిచ్చిన స్థానం. మరలా మీ గ్రంథంలో అదే నారద పురాణంలో కుక్కలతో పోల్చాడు మీ దేవుడు. లేదా మీ గ్రంథం, మీ సనాతన ధర్మం ఆడవాళ్ళని ఎలా చేసింది తెలుసా? కుక్కలతో పోల్చాడు. అంటే ఇప్పుడు మన సినిమాలు ఉంటాయి కదా, ప్రతి నెల వచ్చే మనకి నెలవరి ఆ యొక్క కార్యక్రమం వచ్చినప్పుడు అంట కుక్కని ముట్టుకుని ఒకటేనంట, ఆవిడని ముట్టుకుని ఒకటేనంట. మా దేవుడు, మా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ దేవుడు రక్తస్రావం కలిగిన స్త్రీని తాకాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో 21వ వచనంలో చూడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో రక్తస్రావంతో ఉన్న స్త్రీని వెళ్లి తాకి స్వస్థపరిచాడు. ఆయన స్వస్థత ఇచ్చాడు, ఆమెకి జీవితాన్ని ఇచ్చాడు. మీ దేవుడు ముట్టుకోకండి స్త్రీలను, కుక్కతో సమానం అంటున్నాడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు అనుసరిస్తున్న మార్గం కుక్కలతో సమానంగా చూశాడు. స్వేచ్ఛగా మీలాగా ఉద్యోగం చేసినా, చదువుకున్న ఆడపిల్ల చదువుకున్నా, ఉద్యోగం చేసినా, చక్కగా ఎలాగా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడినా, లేకపోతే బయట మాట్లాడినా నరకంలో వేసేస్తాడు. చూసుకో మరి పార్వతి గారు. మీ గ్రంథం, మీ సనాతన గ్రంథం నరకంలో వేసేస్తాడని మరి మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి ఒకసారి. అది మీ గ్రంథం చెప్పింది. కానీ మా యేసుక్రీస్తు ప్రభుల వారు, లేదా మనందరి దేవుడు, మనల్ని పుట్టించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆ యేసయ్య చేసిన ఈ సృష్టిలో బ్రతుకుతున్న మీరు మేము కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆడపిల్లలకి స్వాతంత్రం. ఆ క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆడపిల్ల చదువుకోవాలని చెప్పారు. ఆడపిల్లలకి కాలేజీలు చదువుకునే స్తోమత ఇచ్చారు. జాకెట్ వేసుకోవడానికి దారి చూపించారు ఆడపిల్లలకి. ఏంటమ్మా పూర్వీకులు ఏం చెప్తున్నారు? పూర్వీకులు పూర్వం నుండి మీ యొక్క లేదంటే మీ ధర్మము, లేకపోతే మీ పద్ధతి వేరా. పూర్వం నుండి ముడ్డుకి సిపిరి ముఖానికి ముంత కట్టుకుని బతకాల్సిందే దళితుల జీవితాలు. మీ గ్రంథాలు అలా రాశారు. మీ గ్రంథాల్లో సమానత్వం లేదు మీ గ్రంథాల్లో. మీరు చూసుకో ఒకసారి, గ్రంథం చదివితే నీకు తెలుస్తుంది. పద్దాక బైబిల్ గురించి మాట్లాడు. బైబిల్లోనంటే ఆడపిల్లలకి రైట్స్ లేవా? చూడు మరి. స్వేచ్ఛగా నారద పురాణం చెప్పాను కదా, అందులో చూస్తే నారద పురాణం 24వ అధ్యాయము 46 నుండి చూస్తే స్వేచ్ఛగా ఉండాలనుకున్న స్త్రీ అంటే చదువుకున్నా, ఉద్యోగం చేసినా, లేకపోతే బయటికి రాజకీయాల్లో పాల్గొన్నా, లేకపోతే బయట మాట్లాడినా నరకం అంటే చూడండి పార్వతమ్మ గారు. మళ్ళీ జాగ్రత్త, మీరు ఒకసారి ఆలోచించండి, మీ గ్రంథాలు చదవండి ఒకసారి. మరలా ఎవడేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. యేసు క్షమించబడలేదంటారేంటండి పార్వతమ్మ గారు? మన అందరినీ క్షమించడానికే దేవాదేవుడు మనుషు కుమారుడిగా వచ్చి కలువరి శిలువ మీద మరణించి తిరిగి లేచి మరలా ఆరోహణమై పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు మనందరి గురించే, మీ గురించి కూడా. పార్వతమ్మ గారు యేసు క్షమించబడలేదు. రాములు గారు ప్రార్థన చేస్తారు, ఏమని తెలుసా? రామాయణంలో ఉంటుంది, మీరు చదవండి. చదవలేదు, మీ గ్రంథాలు మీకు తెలియదు. కానీ ఇప్పుడు క్రైస్తువులు అంటలేదు పాపి అని. శ్రీరాములు వారు కూడా నేను గత జన్మలో పాపం చేశాను, నన్ను క్షమించి నా జన్మకి విముక్తి విడుదల దయచేయని వేడుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఏళ్ల పాపలు మనం ఇప్పుడు మా వాళ్ళు అంటలేదు, మేమే అంటలేదు పాపులం అని. మీరు ఆరాధిస్తున్న రాములు వారు కూడా ప్రార్థన చేసుకున్నారు క్షమించమని. అది గమనించండి పార్వతమ్మ గారు. ఇకపోతే ఏం మాట్లాడుతున్నారు మరలా విందాం దేవుని పిల్లలారా. ఇవిడి ఏం తెలుసుకుంటాం చెప్పండి. రక్తం ఏం చేయమంటారు? బట్టలు కుట్టుకుంటావా? ఒక గ్లాస్ మంచి, ఒక గ్లాస్ తాగలవా? లేదా వంకోళ్ళు చూసారా ఎంత ఎట్టకరంగా మాట్లాడుతుంది? బట్టలు ఉతుక్కుంటుందా, తాగలమా అని అంటుంది. కాదు పార్వతి గారు, రక్తం ఏం చేసుకుంటామంటారేంటండి? మీ గ్రంథం మీకు తెలియదు కదా, నేను చెప్తాను వినండి. మీ గ్రంథంలో ఏం రాసి ఉంటదంటే ఒక శ్లోకం రాసి ఉంటది. ఆ శ్లోకంలో ఏముంటదంటే, పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైన వాడు రక్తం చిందించి సమస్త మానవాళి పాపం కొరకు బలి అవ్వాలి. అతను ఎలా ఉండాలంటే కన్నిమరీ గర్భాన్ని పుట్టాలని ఖురానులోనూ ఉంటది, మీ యొక్క వేదాలలోనూ ఉంటది, గ్రంథాలన్నిట్లో ఉంటది, ఉపనిషత్తుల్లో కూడా ఉంటది. ఈ గ్రంథాల్లో యజ్ఞం జరగాలి. యజ్ఞం అంటే ఒక పుణ్య పురుషుడు బలి అవ్వాలి. ఆ పుణ్య పురుషుడు రక్తము చిందించాలి. అప్పుడు ఆ రక్తము ద్వారా పాప విముక్తి కలిగి
వైకుంఠం, మీ భాషలో వైకుంఠం అంటారు, మా యొక్క వైఖరిలో పరలోకం. పరలోకం చేరాలంటే కన్నిమరి గర్భన పరిశుద్ధుడు పుట్టి మరణించి తిరిగి లేవాలి, రక్తం చిందించాలి. కోడుల రక్తం అందైనను మేకల రక్తం అందైనను లేదు విడుదల. ఒక పరిశుద్ధుడు చనిపోవాలి, ఒక మనుషుడు చనిపోవాలి తప్పనిసరి. ఈ ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు మీ గ్రంథాల్లో కూడా అవి రాస్తుంది. ఆ శ్లోకం మీకు తెలియదు. రక్తం ఎందుకు పనికి వస్తుంది అంటున్నారా? నిన్ను విడిపించడానికి, పాపపు మార్గము నుండి విడిపించి నరకంలో నువ్వు పడిపోకుండా, నరకం అనేది ఉంది పార్వతమ్మ గారు, నరకం అనేది ఉంది. ఆ నరకములో నువ్వు నేను పడిపోకుండా, మనందరమే పడకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మరణించి తిరిగి లేస్తేనే గాని నీకు నాకు వైకుంఠం ఉండదు. వైకుంఠం అనగా పరలోకం ఉండదు. మీకు అర్థమవుతుందా? దాని పనికి వస్తుంది రక్తం. నీకు తెలీదు, నీ గ్రంథం ఏం చదవు, అందులో శ్లోకం ఉంటుంది, చదివి వినిపించుకోమా. ఒకసారి మీ వాళ్ళకి అడిగి, ఏమంటే ఇలా ఉంటదంట కదా అని అడిగి చదివించుకుని ఆ శ్లోకంలో ఉన్న మర్మయుక్తమైన విషయం తెలుసుకో ముందు. అర్థమవుతుందా పార్వతమ్మ గారు? ఏసు రక్తం ఎందుకు పనికి వస్తుంది అంటున్నారు. అరే బాబోయ్, నీకు నాకు రక్షణ అదే, నిన్ను నన్ను పరలోకం చేర్చేది అదే. పార్వతమ్మ గారు అలాంటారేంటి? మరలా ఇప్పుడు ఏం మాట్లాడారో చూద్దాం. దేవుని పిల్లలారా, తెలుసుకోండి, ఈ లాజిక్ లేని బుక్ ఎందుకు ఇది అనేసి. మీరంటే కష్టపడినప్పుడు ఇచ్చేస్తారు, లేదా ఒరిజినల్ క్రిస్టియన్స్ అక్కడ పుట్టారా? వదిలేస్తున్నారా పార్వతమ్మ గారు? వదిలేస్తున్నారా విదేశాల్లో ఉన్న వాళ్ళు? ఎవరమ్మా వదిలేసేవారు? ఎవరో చూపించి ఒకసారి. వదిలేస్తున్నారా? బైబిల్ని వదిలేస్తున్నారా? బైబిల్ని కాదని పక్కన పెడుతున్నారా? అయ్యో, బైబిల్ దొరకక యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించడానికి పరుగున వస్తూ ఉన్నారు. చూడండి, సమాజంలో క్రైస్తవులే అనబడిన వారిని, మందిరాలని, బైబిల్ని తగలెట్టే కొలది, క్రైస్తవుల్ని హింసించే కొలది విస్తారంగా పెరుగుతూ ఉన్నారు. అది నీకు తెలీదు, నువ్వు చూడవు. ఇంకోటి ఏంటంటే పార్వతమ్మ గారు, మీరు తెలిసినా కూడా మీరు ఆ విషయాల్ని మనస్సాక్షి చంపేసుకుని మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇది ఒక అలవాటు అయిపోయింది. బైబిల్ మీద మాట్లాడడం, బైబిల్ గురించి ఈ రకంగా మాట్లాడడం మీకు ఇది అలవాటు అయిపోయింది. ఏంటంటే ఉన్న విషయం కప్పెట్టేసేసి లేనిది పులిమి బైబిల్ మీద బురద జల్లకపోతే లేకపోతే దాని ఏమంటారు, మీ యొక్క జీవనము గడవటం చాలా కష్టం. మీ జీవనం గడవటం చాలా కష్టం. ఒక్కసారి యేసుక్రీస్తు వారి పేరు పక్కనెట్టేసి క్రైస్తవుల జోలికి రాకుండా ఒకసారి వీడియో పెట్టండి. మీరు ఎవరైనా చూస్తారేమో? చూడరు. ఎందుకు చూడరంటే, మరి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు లేదంటే క్రైస్తవుల పేరు ఎత్తితేనే మీరు ఫేమస్ అవ్వాలన్నా, లేకపోతే మీ వీడియోలు చూడాలన్నా, మీకు యూస్ రావాలన్నా, డబ్బులు రావాలన్నా మీకు ఇదే మార్గం. అందుకని ఈ రకంగా చేస్తున్నారు, లేకపోతే ఇంకేం లేదు. యేసు రక్తం ఎందుకు అంటున్నారు? ఆ చరిత్ర చదవలేదు. యేసు క్షమించబడలేదు అంటున్నారు. రాముల వారి గ్రంథాలు మీరు చదవలేనట్టుంది. బైబిల్ గ్రంథంలో ఏమో మనుషులు చేసిన పట్టుకొచ్చి పద్దాకను మాట్లాడుతున్నాం, మీ గ్రంథంలో ఉన్న ఇవన్నీ వదిలేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? మీరు బ్రతకడం కోసం తప్ప సత్యం అనేది తెలుసు. బైబిల్ గ్రంథం సత్యము, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధులని మీకు తెలుసు. కానీ బ్రతకడానికి మరి ఇలా మాట్లాడకపోతే వెళ్తా కదా రోజులు. అందుకే ఇలా మాట్లాడతారు. తెలుసుకో, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు బైబిల్ గురించి మాట్లాడు. చరిత్ర తెలుసుకో, ముందు తెలుసుకుంటే కొంచెం బాగుంటది. దేవుని పిల్లలారా, చూసారు కదా, ఆవిడ మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఆవిడ వీడియోలు చాలా హేళనగా, వ్యంగ్యంగా మాట్లాడారు. ఓకే, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్.